మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే బిగ్ మూవీస్లో స్పైడర్ మ్యాన్ 4 మూవీ కూడా ఒకటి. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. అలాగే జూలై 24, 2026న మూవీ రిలీజ్ అవబోతుంది. ఇప్పటి వరకు వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ కన్నా ఈ మూవీ బిగ్గెస్ట్గా ఉండబోతుందని కొంతమంది ఇన్సైడర్స్ చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కొంత భాగం కంప్లీట్ అయింది. ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీపై చాలా రూమర్స్ వచ్చినా బాగా పాపులర్ అయిన రూమర్ మాత్రం ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో టామ్ హార్డీ వెనమ్ అండ్ టామ్ హోలాండ్లు టీమప్ అవబోతున్నారని. అయితే ఇప్పుడు ఈ రూమర్ నిజమయ్యేటట్టుగా కనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ 4 మూవీలో టామ్ హార్డీ వెనమ్ క్యారెక్టర్ కనిపించబోతుందని కన్ఫర్మ్ అయింది. అది కూడా సోనీ పిక్చర్స్ నుంచి. కొన్ని రోజుల క్రితం సోనీ పిక్చర్స్ జపాన్ వెబ్సైట్లో ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. దాంట్లో టామ్ హోలాండ్ నటించబోతున్న స్పైడర్ మ్యాన్ 4 మూవీ 2026 సమ్మర్లో జపాన్లో రిలీజ్ అవబోతుందని అనౌన్స్ చేయడంతో పాటు పీటర్ పాకర్గా నటించిన టామ్ హోలాండ్ ఇప్పటికే స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫ్యాన్స్ ఆదరించే నిజమైన సినిమా ఇది. మరి వెనమ్ సిరీస్లో ఎడ్డీగా నటించిన టామ్ హార్డీ ఈ మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడా అని ఈ ప్రెస్ రిలీజ్లో ఉంది. సో సోనీ పిక్చర్స్ జపాన్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ స్టోరీలో టామ్ హార్డీ వెనమ్ కూడా ఉండబోతున్నాడని కన్ఫర్మ్ చేసినట్టుగా కనిపిస్తుంది. టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ అండ్ టామ్ హార్డీ వెనమ్లను ఒకే మూవీలో చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీలో చూపించిన వారిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించలేదు. అండ్ సేమ్ ఈ ప్రెస్ రిలీజ్లోనే వారు గతంలో టామ్ హార్డీ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో అతను జాయిన్ అవ్వడం గురించి మాట్లాడిన మాటలను మెన్షన్ చేశారు. వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ మూవీ రిలీజ్ అయిన టైంలో టామ్ హార్డీ మాట్లాడుతూ వెనమ్ స్టోరీ ముగియలేదు, అతను చేయాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పాడు. అండ్ స్పైడర్ మ్యాన్తో క్రాస్ ఓవర్ గురించి అడిగినప్పుడు టామ్ హోలాండ్ బెస్ట్ స్పైడర్ మ్యాన్, అతనితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాను, ఎవరికైనా నా అవసరం ఉంటే నేను పార్టిసిపేట్ చేయడానికి సంతోషిస్తానని అతను గతంలో చెప్పాడు. టామ్ హార్డీ చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుని సోనీ పిక్చర్స్ జపాన్ వారి ప్రెస్ రిలీజ్లో ఇలా టామ్ హార్డీ వెనమ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడని మెన్షన్ చేశారు. మరి సోనీ పిక్చర్స్ జపానే స్వయంగా టామ్ హార్డీ స్పైడర్ మ్యాన్ 4లో నటించడానికి సిద్ధంగా ఉన్నాడని అడిగారు. పైగా స్పైడర్ మ్యాన్ 4 మల్టీవర్స్ కాన్సెప్ట్తో రాబోతున్న మూవీ కాబట్టి ఈ మూవీలో టామ్ హార్డీ వెనమ్ కనిపించబోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ మూవీలో రాబర్ట్ డోనీ జూనియర్తో పాటు ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ కూడా కనిపించబోతున్నారని ఎప్పటివరకు అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అయితే రిపోర్ట్ ప్రకారం ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ లీడింగ్ రోల్లో కనిపించబోతున్నాడు. అండ్ ఇతనితో పాటు థండర్బోల్ట్స్ మూవీలో కనిపించబోయే థండర్బోల్ట్స్ మెంబర్స్ కూడా ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోతున్నారు. అండ్ ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీ స్పైడర్ మ్యాన్ 4 మూవీ కంటే ముందే మన ముందుకు రాబోతుంది. సో డూమ్స్డే మూవీ ఈవెంట్స్ ఎండ్ అయిన తర్వాత నుంచే స్పైడర్ మ్యాన్ 4 మూవీ స్టోరీ కంటిన్యూ అవబోతుంది. అలాగే 2016లో రిలీజ్ అయిన మోఆనా యానిమేషన్ మూవీ సూపర్ హిట్ అయింది. అండ్ మరికొద్ది రోజుల్లో ఈ మూవీకి సీక్వెల్ అయిన మోఆనా 2 థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. ఈ మూవీస్లోని మోయీ క్యారెక్టర్కి డ్వైన్ జాన్సన్ వాయిస్ ఇచ్చాడు. అండ్ 2016లో వచ్చిన మోఆనా మూవీ లైవ్ యాక్షన్ రూపంలో రాబోతుందని మనందరికీ తెలిసిందే. ఆ మూవీ షూటింగ్కి సంబంధించిన పిక్చర్స్ రీసెంట్గా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అండ్ ఆ పిక్చర్స్ ద్వారా మూవీలోని డ్వైన్ జాన్సన్ మోయీ క్యారెక్టర్ యొక్క లుక్ కూడా రివీల్ అయింది. అండ్ ఇక్కడ డ్వైన్ యానిమేషన్ మూవీలోని మోయీ క్యారెక్టర్ లుక్లో యాక్యురేట్గా కనిపించడం కోసం లాంగ్ హెయిర్ ఉన్న విగ్ని పెట్టుకోవడంతో పాటు టాటూస్ ఉన్న మోయీ బాడీ సూట్ని కూడా వేసుకొని ఉన్నాడు. డ్వైన్ యొక్క ఈ లుక్ అదిరిపోయింది. అండ్ మేకర్స్ ముందుగా ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జూన్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మోఆనా 2 యానిమేషన్ మూవీ వలన ఈ మూవీ జూలై 10, 2026కి పోస్ట్పోన్ అయింది. అండ్ 2026కి ఒరిజినల్ మూవీ రిలీజ్ అయి 10 years కూడా అవుతుంది. అలాగే స్పైడర్ మ్యాన్ 4 మూవీ రిలీజ్ అవబోయే మంత్లోనే ఈ లైవ్ యాక్షన్ మోఆనా మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. అలాగే హెన్రీ క్యావిల్ అప్కమింగ్ మూవీస్లో హైలాండర్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీపై మంచి హైప్ ఉంది. కారణం ఈ మూవీ 1986లో వచ్చి సూపర్ హిట్ అయిన హైలాండర్ మూవీకి రీమేక్ అవడం ఒక రీజన్ అయితే, ఈ మూవీని జాన్ విక్ మూవీస్లని డైరెక్ట్ చేసిన చడ్ స్టాహెల్స్కి డైరెక్ట్ చేయబోతుండడం మరొక రీజన్. ఈ మూవీలో హెన్రీ క్యావిల్ 500 ఏళ్లుగా జీవించి ఉన్న ఒక ఇమ్మోర్టల్ స్వాట్స్మెన్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్లో ఉంది. హెన్రీ క్యావిల్ తప్ప రిమైనింగ్ క్యాస్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. రీసెంట్గా చడ్ స్టాహెల్స్కి ది డైరెక్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ నుంచి అంటే మార్చి నుంచి జూన్ మధ్యలో స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశాడు. అలాగే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతున్న
మేగన్ 2.0 అండ్ ఫ్రాంకెన్స్టైన్ హర్రర్ మూవీస్ యొక్క ఫస్ట్ లుక్ రివీల్ అయ్యాయి. ఇక్కడ మీరు మేగన్ 2.0 మూవీ యొక్క ఫస్ట్ లుక్ని చూడవచ్చు. 2022లో రిలీజ్ అయిన మేగన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే రూమర్స్ ప్రకారం మొదటి మూవీలో కిల్లర్ రోబోట్గా కమించిన మేగన్ ఈ సెకండ్ మూవీలో ప్రొటెక్టర్గా కేడీని అదర్ కిల్లర్ రోబోట్స్ నుంచి కాపాడుతుంది. మొదటి మూవీని డైరెక్ట్ చేసిన జెరార్డ్ జాన్స్టైనే ఈ సీక్వెల్ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూన్ 27న థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. అలాగే గిల్లెర్మో డెల్ టోరో డైరెక్ట్ చేసిన ఫ్రాంకెన్స్టైన్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రాంకెన్స్టైన్ క్యారెక్టర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ పిక్లో డాక్టర్ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అతను ఎక్స్పెరిమెంట్స్ చేసే రూమ్లో ఉన్నాడు. అండ్ ఈ ప్లేస్లో చనిపోయిన వారి యొక్క బాడీ పార్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే అతను క్రియేట్ చేసిన మాన్స్టర్ క్యారెక్టర్ కూడా అతను ఎక్స్పెరిమెంట్ చేసే డివైస్ పైన ఉంది. అలాగే ఇక్కడ ఆ క్యారెక్టర్కి హెడ్ లేదు. ఈ మూవీలో డాక్టర్ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్గా ఆస్కార్ ఐజాక్ నటించాడు. అండ్ ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసే ది మాన్స్టర్ క్యారెక్టర్లో జేకబ్ ఎల్రోడీ నటించాడు. నిజానికి ఈ మాన్స్టర్ క్యారెక్టర్లో ఆండ్రూ గార్ఫీల్డ్ నటించాలి, కానీ ఆ తర్వాత ఈ క్యారెక్టర్కి జేకబ్ని తీసుకున్నారు. ఈ మూవీ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.